సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం లాగా గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని సొంతగా సినిమా తీసా. ఒక సినిమా తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. అసలు ఇక్కడ దిస్ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో. అసలు పొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఆల్ ఇండియాలో కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం, ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం, ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తను కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు చూసుకునే అదృష్టం లేకపోయింది. ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 weeks గా ఈ గార్డెన్ లో మూల కూర్చొని ఉంటున్నాడు. రోజు ఆ పైన ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది. వీ డోంట్ నో వై, బట్ ది నేచర్ డిడ్ ఇట్ లైక్ దట్, లెట్ మీ టేక్ ఇట్, తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని, బీహార్లో సెలబ్రేట్ చేస్తామని, బాంబేకి ఒక ప్రెస్ మీట్కి రమ్మని, ఇట్లాగే రకరకాల సెలబ్రేటివ్ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ ఇస్ నాట్ ద టైం. ఇట్ ఈస్ ఒక ఫ్యామిలీ, అందులో తన అభిమానుల ఫ్యామిలీలా అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటుంది.